హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం బటర్ కాచ్ కేక్ అయితే తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్ అనుకుంటాం కానీ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి రాని వాళ్ళకి. నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. లాస్ట్‌లో చూడాలి మనమైతే ఎలా చేయగలుగుతాము కేక్‌నైతే. ఇప్పుడు నేనైతే ఫస్ట్ లేయర్ అయితే పెట్టుకున్నానండి. నేను కేక్ బేస్‌నైతే 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే కేక్ బోర్డ్‌కైతే కొంచెం హిప్పింగ్ క్రీమ్ రాసుకోండి. మీకు కేకు అటు ఇటు జరగకుండా అయితే ఉంటుంది. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఐసింగ్ షుగర్ ఏసిన వాటర్ అయితే వేసుకున్నానండి. దాన్నంతా స్ప్రెడ్ చేసుకొని ఎక్కువైతే వేసుకోలేదు. దానికి సరిపడా మాత్రమే చూసుకొని వేసుకోండి. తర్వాత హిప్పింగ్ క్రీమ్ వేసుకోండి. హిప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నేను బటర్ కాచ్ సాస్ అయితే వేస్తున్నానండి. ఇది ఇంత వెయ్యాలి అని అయితే ఏం లేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరేసుకోండి. కొంచెం ఎక్కువేస్తేనే టేస్ట్ బావుంటుంది. అలానే నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. దీనిలో వాడే నట్స్ కానీ, సాస్ కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను నేను. బయట నుంచి అయితే తీసుకురాలేదు. మనకైతే ఇంట్లో చేసుకున్నది చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందండి. బయట నుంచి కాకుండా ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. తినేటప్పుడు ఆ ఫ్రెష్‌నెస్ అనేది తెలుస్తుందండి. బయట ఎంతైనా కెమికల్స్ వాడకుండా అయితే ఉండరండి. బయట ఎందుకంటే నిలవ ఉండటం కోసమైతే కెమికల్స్ ఖచ్చితంగా వాడాల్సిందే. అదే మన ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుని వేసుకున్నది వేరు కదండీ! నేను అందుకే ఇంట్లో అయితే చేశాను. అది వీడియో అయితే నేను తీశానండి. 2 కూడా తీశాను. నట్స్ వీడియో తీశాను. సాస్ వీడియో కూడా తీశాను. దీనిలో ఎందుకు చూపించట్లేదంటే ఎక్కువైపోతుందండి. లెంత్ అయిపోతుందనేసి నేనైతే చూపించట్లేదు. ఈ ఐసింగ్ వరకు చూస్తే తర్వాత ఆ వీడియో చూపించొచ్చు అనేసి నేనైతే అనుకున్నాను. ఫస్ట్ మనం ఐసింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటే తర్వాత మనమైతే వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవటం నేర్చుకోవచ్చండి. నేనైతే సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సెకండ్ లేయర్ కూడా పెట్టుకుంటున్నాను. నేనైతే ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. ఆ పొరపాటు ఏంటో మీకు గనక తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కదండీ, పొరపాటు సహజంగా చేస్తూనే ఉంటాము. కేక్ నేర్చుకోవాలంటే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిన వాళ్ళైనా సరే ఎక్కడో చోట పొరపాటైనా చేస్తూనే ఉంటారు. అలాంటిది మనం మొదలుపెట్టిందే ఇప్పుడు. చేయకుండా ఎలా ఉంటామండి? పొరపాట్లు చేయటం అనేది మానవ సహజం. అంతేనండి? మీరైతే కామెంట్ చేసేయండి. ఎక్కడ నేను పొరపాటు చేశానో లేకపోతే లాస్ట్‌లో చెప్తానండి నేను. లాస్ట్ వరకు చూడండి. ఈ కేక్‌నైతే లాస్ట్ వరకు చూడండి. అది వచ్చిందా రాలేదా? నేను చేయగలిగానా లేదా అనేసి అయితే లాస్ట్ వరకు చూడండి. సేమ్ రిపీట్ చేస్తున్నానండి. మళ్ళీ అలానే కూల్ వాటర్ అయితే వేసుకున్నాను. ఐసింగ్ షుగర్ ఏసిన వాటర్‌ని అయితే నేను వేసుకున్నాను. తర్వాత మళ్ళీ నేను హిప్పింగ్ క్రీమ్ అయితే మొత్తం అప్లై చేస్తున్నానండి. చాలామంది బిగినర్స్ ఏం చేయాలంటే ఐసింగ్ చేసిన తర్వాత కొంతసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. డైరెక్ట్‌గా కోటింగ్ అయితే చేయకూడదండి. ఎందుకంటే బిగినర్స్‌కి రాదు కదా! కాకపోతే నాకు టైం లేక నేనైతే స్టార్టింగే మొత్తం చేసేస్తున్నానండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదు. అలానే నిదానంగా చేసేద్దాంలే అనేసి నాకు చాలా టైం అయితే పట్టేసిందండి. ఒక 4, 5 గంటలు పట్టిందండి నాకు కేక్ రెడీ చేయటానికి మాత్రం. స్లోగా చేసుకుంటూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ టైం కదండీ! నాకు చేయటం కూడా రాలేదు. చాలా స్లోగా చేసుకుంటూ వచ్చానండి. అలా మళ్ళీ బటర్ కాచ్ వేసుకుని, సాస్‌ని వేసుకుని మొత్తం అదంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ టేస్ట్ ఎంత బాగా వేసుకుంటే మీరు అంత బాగా తెలుస్తుందండి. బయటకు పెట్టి వందలు కొనే కన్నా సింపుల్‌గా ఇంట్లో చేసుకున్నారనుకో మీకు కష్టం అనిపించదు. ఆ టేస్ట్ కూడా ఫ్రెష్‌గా మనకి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలా బటర్ కాచ్ నట్స్ వేసిన తర్వాత హిప్పింగ్ క్రీమ్ వేసి స్ప్రెడ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అవి చిన్న చిన్న పలుకులుగా ఉంటాయి కదా! ఆ పలుకులు తగులుతా పైకైతే వచ్చేస్తున్నాయి. అలానే నిదానంగా చేసుకోవాలి ఓపికగా. నేను కూడా ఎంతో కష్టపడైతే నేను ఈ కేక్ అయితే నేర్చుకున్నానండి. చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. అదే బాగా నేర్చుకుని బాగా చేయి తిరిగిన వాళ్ళకైతే అంత టైము పట్టదు. అలానే తొందరగా అయిపోతుందండి. అంత కష్టం కూడా ఉండదు. చాలా సింపుల్‌గా చేసేస్తాము అనుకుంటారు మనం కేకులు చూసేటప్పుడు. చేసేటప్పుడు మాత్రం తెలుస్తుందండి దాని కష్టం. దాన్ని అటు రుద్ది, ఇటు రుద్ది ఎలాగోలా నేనైతే కొంచెం సాఫ్ట్‌గా చేసుకున్నానండి.
ఇప్పుడు మనమైతే ఈ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట సేపు మళ్ళీ చేసి క్రమ్ కోట్ చేసుకుంటే బాగుంటుందండి. ఐసింగ్ మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది. కానీ నేను టైం లేక అయితే పెట్టలేదండి. నార్మల్గానే చేసేసాను. మొత్తం బోర్డు అంతా కింద అంతా క్లీన్ చేసుకోండి శుభ్రంగా నీట్గా చేసుకుని. ఇప్పుడైతే మనం బటర్స్కాచ్ నట్స్ ఉన్నాయి కదండి, వాటినైతే మొత్తం ఇదంతా ఫిల్ చేసేసుకోండి. చుట్టూ కూడా నేనైతే వేరే డెకరేషన్ ఏమీ చేయట్లేదండి, దీంతోనే చేసుకుంటున్నాను. అలానే మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లోకి నేనైతే హిప్పింగ్ క్రీమ్ కొంచెం తీసుకుని, ఎక్కువ అయితే వేయకండి, ఇవి చిన్న చిన్న పైపులు అండి. మీకు పెద్ద పైప్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, చిన్న పైప్ కాబట్టి నేనైతే పైపింగ్ బ్యాగ్లోకి ఎక్కువ అయితే వేయలేదండి. నేను డిజైన్ కూడా చాలా పెద్దదేం కాదు, చిన్న డిజైనే వేస్తున్నాను సింపుల్గా ఉండటం కోసం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా అయితే ఫ్లవర్స్లా పెట్టేశానండి చుట్టూ కూడా. తర్వాత చెర్రీస్ ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనేసి నేనైతే వాటితో డెకరేషన్ అయితే చేశాను. చెర్రీస్ రెడ్ కలర్లో ఉంటాయి కదండి, వైట్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి నేను వైట్ రెడ్ బాగుంటుంది అనేసి నేనైతే అలా పెట్టానండి. ఇప్పుడు కింద బార్డర్ ఉంది కదండి, అక్కడ బార్డర్ దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్లా అయితే చిన్నగా అయితే ఇచ్చేసానండి. మనకి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద డిజైన్స్ ఏమీ సెలెక్ట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనకి చూసేటప్పుడు సింపుల్గా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు అస్సలు రాదండి. అందుకని చిన్నగా ఫ్లవర్స్ చాలు, మనం నేర్చుకున్న తర్వాత ఇంకా మంచిగా వేసుకోవచ్చు అనేసి నేను అలా చిన్న చిన్నగా బార్డర్ అయితే ఇచ్చేసాను. ఫైనల్గా మన కేక్ రెడీ అవ్వడానికి నాకైతే 5 గంటల పైనే పట్టిందండి చెప్పాలంటే. 5 గంటల తర్వాత అప్పుడైతే నా కేక్ రెడీ అయింది. అమ్మో ఇంతసేపు పడుతుందా అనేసి అనుకున్నాను, ఎందుకంటే రావట్లేదండి ఫస్ట్ టైం కదా. ఆ ఫ్లవర్స్లో చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అయితే అంటించాను. కాకపోతే నాకు ఫుల్గా అంటించేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఆ బాల్స్ ఏంటంటే చిన్న చిన్నవి ఉన్నాయండి. అలాగే నాకు సేమ్ సిల్వరీ కూడా ఉన్నాయి. సిల్వరీ అంటిస్తే చాలా బాగుండేదని అనిపించింది. ఫైనల్గా నా లుక్ అయితే ఇలా వచ్చేసిందండి కేక్ లుక్. మీకు నచ్చినట్టయితే ఒక